ప్రైజ్ గాడ్. ఈరోజు దేవుడు ఇచ్చిన ఈ కృపను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక టాపిక్ ఏంటంటే, ఎలాంటి స్వేచ్ఛ మీరు కోరుకుంటున్నారు, ఎలాంటి స్వతంత్రం మీరు కోరుకుంటున్నారు, వాట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆర్ యూ సీకింగ్ టుడే. ఈరోజు ఈ లోకంలోని మనము చూసినట్లయితే అనేక మంది, ఆల్మోస్ట్ అందరూ ఒకటే విధమైన స్వేచ్ఛను కోరుకుంటున్నారు. ఏంటంటే, వారి ఇష్టము నెరవేరడం, వారి ఇష్టము, వారి చిత్తము, అంటే వారి ప్లాన్స్ నెరవేరడము, ఇదే వారు కోరుకుంటున్నారు. ఈరోజు చాలామంది క్రైస్తవులు అని పిలువబడుతున్నారు, కానీ నిజముగా క్రీస్తు ఉన్నట్లయితే వారు క్రీస్తు ఏర్పరిచిన బాటలోనే నడుస్తారు తప్ప వారి ఆలోచనల్లోనే వారు నడవరు. ఈరోజు అనేకమైన క్రైస్తవులని పిలువబడుతున్న వారు అనేక మంది వారి సొంత ఆలోచనలు, వారి సొంత తలంపులు, వారి సొంత కోరికలు, వీటిని నెరవేర్చుకోవడానికి తాపత్రయపడుతూ ఉన్నారు. అయితే నిజముగా మనము ఎలాగ జీవించాలి, మనము ఏ విధంగా జీవించాలి, అసలు క్రైస్తవుడు అంటే ఏ విధంగా జీవించాలి అని చెప్పి బైబిల్ సెలవిస్తుందండి. క్రీస్తుని పోలి నడవమంటుంది, క్రీస్తుని పోలి నడవమని చెప్పి పరిశుద్ధ గ్రంథము మనకి తెలియజేస్తుంది కదండి. ఈరోజు నిజముగా మనము క్రీస్తు బిడ్డలమా? నిజముగా మనము దేవుని బిడ్డలమా? దేవుడు నిజముగా మనల్ని రక్షించాడా? రక్షించినట్లయితే మనము ఏ విధంగా జీవిస్తాము? క్రీస్తును మాదిరిగా పెట్టుకొని మనము జీవిస్తాము. కానీ ఈరోజు ప్రస్తుత జనరేషన్స్ ఆ విధంగా జీవించట్లేదు. జీవించకుండా వారి స్వబుద్ధిని ఆధారం చేసుకొని నేనే జ్ఞానిని అని చెప్పి అనుకుంటున్నారు. సరే, ఈ లోకము ఎలాగ జీవిస్తుందంటే, వారి శరీర ఇచ్ఛలు నెరవేర్చుకోవడానికి, వారి హృదయ ఆలోచనలు నెరవేర్చుకోవడానికి ముందుకు వెళ్తున్న దినాల్లోనే మనం ఉన్నాము. పాపము చాలా విస్తారముగా పెరిగిపోయింది. ఎంత విస్తారంగా పెరిగిపోయిందంటే ఏ ఒక్కటి పట్టించుకోవట్లేదు ఎవ్వరు కూడా. తన తల్లిని తండ్రిని సన్మానించరు. ఎప్పుడు దేవుని భయము అనేది ఎప్పుడో పోయింది. దేవుని భయాన్ని వదిలేసి తిరుగుతున్న ఈ రోజుల్లోని నిజంగా క్రైస్తవులుగా ఉండడము కష్టము అని చెప్పి మనము చెప్పుకోలేకపోయినా, నిజంగా ఈ లోకంలోని క్రైస్తవులుగా ఉన్నందుకు ఎన్నో కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది. క్రైస్తవులుగా ఉండడము కష్టము అనంటే, దేవుడు శక్తిని బట్టే ఈరోజు ప్రతి ఒక్క క్రైస్తవుడు ముందుకు వెళ్తున్నాడు. దేవుని కృప చొప్పున మాత్రమే ప్రతి ఒక్క క్రైస్తవుడు ముందుకి వెళ్తున్నాడు. ఆయన చూపిస్తున్న కృప మాత్రమే, ఆయన చూపిస్తున్న ప్రేమ మాత్రమే మనలందరినీ ముందుకి నడిపిస్తుంది. ఈరోజు దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నామంటే ఎన్నో శోధనలు, ఎన్నెన్నో పోరాటాల మధ్యలోని మనము నడుస్తున్న సమయాలలోనే దేవుడు నిజంగా తన కృప ద్వారా, తన మాటల ద్వారా మనల్ని ప్రతి క్షణము ఆదరిస్తూ, ఓదారుస్తూ మనల్ని ముందుకి నడిపిస్తున్నాడు. అయితే ఈ క్రైస్తవులుగా మనము జీవిస్తున్న సమయంలోని లోకము మనల్ని ఏ విధంగా చూస్తుందంటే, మనల్ని వెర్రివారిగా చూస్తుంది. చూసి వారు అనుకుంటారు, వీరు ఎంత వెర్రివారు, వీరు దేవుణ్ణి నమ్ముతున్నారు అని చెప్పి లోకము మాట్లాడుకుంటుంది. అలా మాట్లాడుకోవడము నేనైతే విన్నాను. అలా విన్న సమయంలోనే దేవుడు నాతో మాట్లాడిన మాటలు కొన్ని మీతో పంచుకోవాలి అని చెప్పి ఆశపడుతున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం నుండి 18వ వచనం నుండి, ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన ఎడల జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావలెను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనమే కదండి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? వారు ఆలోచించే ఆలోచనలన్నీ వెర్రివి,
ఈరోజు మనల్ని అంటే క్రైస్తవుల్ని వెర్రివారు అని అంటూ ఉంటారు, కానీ వారే జ్ఞానులు అని చెప్పి వారిని వారు మోసపరుచుకుంటున్నారు అని చెప్పి బైబిల్ మనకి సెలవిస్తుంది. అంటే దేవుని మాట మనకి సెలవిస్తున్నారు ఏంటంటే, ఎవరైతే నేనే జ్ఞానిని అని చెప్పి అనుకుంటారో వారు ఈ లోకంలోని వెర్రివారంట. వారు ఎంత జ్ఞాని అని వాళ్ళు అనుకుంటారో అంత వెర్రివారుగా దేవుడు వారిని చేస్తాడంట. నిజంగా ఈరోజు మనమందరము మనల్ని మనం పరీక్షించుకుందామండి. ఎంతో వెర్రిగా ఈ లోకంలోని మనము జీవించిన సమయాలు ఎన్నో మన జీవితాల్లో ఉన్నాయి. వెర్రి తలంపులు, వెర్రి ఆలోచనలు, వెర్రితనంగా మనమందరం ఈ లోకంలోని జీవించిన జీవిత విధానము రక్షింపబడక ముందు ఎన్నెన్నో విధాలుగా తప్పులు చేసి దేవుణ్ణి బాధ పెట్టిన వారమే. కానీ ఈరోజు దేవుని కృప కాదా మనల్ని రక్షించింది, దేవుని ప్రేమ కాదా మనల్ని రక్షించింది. ఈరోజు మనము రక్షింపబడ్డాము అన్నా, ఈరోజు మనము ఏదన్నా కలిగి ఉన్నామన్నా కేవలము దేవుని ప్రేమ, దేవుని కృప మాత్రమే. దేవుడు మన కొరకు చేసిన, యేసయ్య మన కోసం చేసిన త్యాగాన్ని బట్టి ఆయనను ప్రతి క్షణము స్తుతింపబద్ధులమై ఉన్నామండి. ఈరోజు లోకము మనల్ని వెర్రివారుగా చూడొచ్చు, కానీ దేవుడిస్తున్న ఒక అమూల్యమైన వాగ్దానం ఏంటంటే, జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి వెర్రివారిని ఎన్నుకున్నాను అని చెప్పి దేవుని వాక్యము మనకి సెలవిస్తుంది. అయితే క్రైస్తవులుగా జీవిస్తున్న మన మీద ఈ లోకంలోని దుష్టులు అంటే జ్ఞానులు అని అనుకున్న వారు ఎన్నో కుయుక్తులు మన మీద పన్నుతూ ఉంటారు. ఎన్నో దురాలోచనలు మన మీద పన్ని మనల్ని ఏదో చేయాలి అని చెప్పి ఆశిస్తూ ఉంటారు. మనల్ని ఓడించాలని చెప్పో, మనల్ని గాయపరచాలని చెప్పో, మనల్ని బాధ పెట్టాలని చెప్పో ఎన్నెన్నో మాటలు వారు అంటున్నారని చెప్పి మనము అనలేము. కానీ దుష్టుడు మనల్ని డిస్టర్బ్ చేయడానికి కానీ, మనం ఎప్పుడైతే ఆత్మీయంగా జీవిస్తూ ఉంటామో మనుషుల రూపంలోని వచ్చి మనల్ని బాధపరచడానికి కానీ చూస్తూ ఉంటాడు. సో అలాంటి సమయంలోని మనము ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా మనము ముందుకు వెళ్ళాలి, అలాంటి సమయంలోని ఒక్కటి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, మనము దూషింపబడకన్నా ముందే దేవుడు ఆల్రెడీ ఆ దూషణలన్నిటినీ పొంది ఉన్నాడు. అయితే దేవుడు అలాంటి భక్తిహీనులను కానీ దుష్టులను చూసి ఏమంటాడంట, కీర్తనలు 37వ అధ్యాయము 12వ వచనము 13వ వచనము, భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు, వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. అయితే దేవుడు ఏం చేస్తాడంట, నీతిమంతుల మీద ఎవరైతే భక్తిహీనులు దురాలోచనలు చేసి దుష్టులు ఏ విధంగా అయితే వారిని చూసి వీరు ఎదగడము అంటే భక్తిగా జీవిస్తున్నప్పుడు దేవుడు మనము నీతిగా జీవించిన ఎడల మనము విశ్వాసము కలిగి దేవుని ఎదుట మనము తగ్గించుకొని మనము దేవునికి అర్పించిన ఎడల దేవుడు సమస్త ఆనందంతో, సమస్త ఆశీర్వాదంతో దేవుడు మనల్ని నింపుతాడు. అలా నింపిన సమయంలోని మనల్ని ఈ భక్తిహీనులు చూసి వారు పండ్లు కొరుక్కుంటారంట. అలా పండ్లు కొరుక్కోవడము, వారు మన మీద వేస్తున్న ప్లాన్స్, ఆ వికెడ్ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో వాటిని దేవుడు చూసి వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు. దేవునికి సమస్తము తెలుసు. అంటే వారు ఏ సమయంలోని ఏ విధంగా అవ్వబోతున్నారో, ఇప్పుడు నా బిడ్డలను వారు గాయపరచాలి అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఎవ్వరికి కూడా దేవుడు మన మీద విజయాన్ని ఇవ్వలేదు. అది మనము ఎంతో దృఢంగా నమ్మగలము. ఎందుకంటే దేవుని వాక్యము మనతోటి చెప్తుంది, ఏ ఒక్కరు కూడా నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే ఇక్కడ దేవుడు వారి కాలం వచ్చుచుండట చూచి ఆయన నవ్వుతున్నాడంట. నిజంగా దుష్టులు ఎప్పుడైతే తన బిడ్డల మీద
తప్పుడు ఆలోచనలు చేస్తూ ఉంటారో, తన బిడ్డలను గాయపరచాలని ఎవరైతే వెయిట్ చేస్తుంటారో వారిని చూసి నిజంగా దేవుడు నవ్వుతున్నాడంట. ఈరోజు మనము అలాగ మనల్ని ఎవరెవరైతే ఎప్పుడెప్పుడైతే మనల్ని బాధపడుతున్నారో, గాయపరుస్తున్నారో ఆ సమయాల్లోనే మనము ఏడవద్దు కానీ మనము నవ్వాలి. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ మన కోసము అక్కడ ఫైట్ చేస్తున్నాడు. ఈరోజు మన జీవితంలో వచ్చిన ఏ పోరాటమైనా, ఎట్లాంటి పరిస్థితి అయినా కూడా దేవుడు మన పక్షాన పోరాడుతున్నాడు కానీ పోరాడు వారము మనము కాము. మన శక్తి వలన అయి ఉంటే ఈరోజు మనము రక్షింపబడే వారము కాదు, కానీ కేవలము దేవుని శక్తి ద్వారా మాత్రమే మనము రక్షింపబడ్డాము. కేవలము దేవుని ప్రేమ, కృప, ఆయన శక్తి ద్వారా మాత్రమే మనము రక్షింపబడ్డాము. అయితే సామెతలు ఇదే అధ్యాయము 37వ అధ్యాయము 35, 36 వచనంలోని, భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండుట నేను చూచి ఉంటిని, అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను, అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయాను, నేను వెతికి తినే గాని వాడు కనబడకపోయాను. వారి దినము వచ్చిచుంటే దేవుడు చూసి నవ్వుతున్నాడు. అదేవిధంగా వారి దినము ఎలా ఉంటుందంట, ఒకసారి వెళ్ళి చూస్తే ఆ భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండి ఎంతో విస్తరించి ఆశీర్వాదాలు కలిగి ఉండడము ఒకసారి మనము చూడగలుగుతామేమో, కానీ మరలా మనం వెళ్తే వారి జీవితానికి గ్యారంటీ లేదు. ఎందుకంటే నా బిడ్డలను నువ్వు ఏడిపిస్తావా అని చెప్పి దేవుడు ఎంతో, హీఈస్ ఎ జెలస్ గాడ్ అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. నిజమే కదా, ఆయన ఒక జెలస్ గాడ్. మనకి ఉన్న ఏకైక దేవుడు ఆయన, సృష్టికర్త. ఒక మనుషుని మీద ఇంకొక మనిషికి దేవుడు అధికారము ఇవ్వలేదండి. ఈరోజు మనం ఏ విధంగా జీవించాలి అని అంటే, తీర్పు తీర్చే వర్గం మనము ఉండద్దు. మనకి కీడు చేస్తున్నారా, మనకి కీడు తలపెడుతున్నారా, అయినా కూడా మనము క్షమించే హృదయం కలిగి ఉండాలి. ఇది మన ప్రతిదిన ప్రార్థనలోని మనము ఇది అన్వయించుకుందాము. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనము తీర్పు తీర్చొద్దు, మనము క్షమించే గుణము మనము కలిగి ఉంటే దేవుడు ఆ గుణాన్ని మనలోని పెంపొందిస్తూ ఉంటాడు. ఎవరు ఎన్నన్నా అనొచ్చు, బట్ మనల్ని అనేకన్నా ముందు దేవుడు ఆల్రెడీ వేసే మన కోసం ఆ దూషణలన్నిటినీ, ఆ దూషణలు, ఆ దెబ్బలు అన్నిటినీ వేసే ఆల్రెడీ మన కోసము పడి ఉన్నాడు. కాబట్టి మనము ఎంతో నిశ్చయత కలిగి మనము జీవించడానికి దేవుడు మనకి ఎంతో స్వేచ్ఛనిచ్చాడు. ఈ లోకంలోని దుష్టులు మనల్ని పడద్రోయాలని కానీ తోసివేయాలని కానీ ఆలోచిస్తూ ఉంటారు, కానీ దేవుడు మాత్రం ఎప్పుడు మనల్ని నిలబెట్టాలి, ఎప్పుడు నా బిడ్డను నేను పైకెత్తి నిలబెట్టాలి అని ఆశిస్తూ ఉంటాడు కదండి. అయితే దేవుడు అలా ఆశిస్తున్నాడు కరెక్టే, కానీ మనము క్రైస్తవులుగా ఎలా జీవిస్తున్నాము? మనము క్రైస్తవులము అని పిలువబడుతూ ఇంకా మనము లోకంలోనే జీవిస్తున్నామా? ఇంకా లోకపు ఆలోచనలే మనము కలిగి ఉన్నామా? ఇంకా ఎవరిని బాధ పెట్టాలా, ఎవరిని ఏడిపించాలా అని చూసే మనస్తత్వం మనలో ఉందా? జాగ్రత్త అండి, మనం అలాంటి హృదయము కలిగి ఉండద్దు. అది సాతాను ఆలోచనలు. వాడి ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని తిరస్కరించి మీరు దేవుని నామానికి మహిమకరంగా నిలవబడాలని చెప్పి కోరుకుంటున్నాను. అయితే ఈ లోకంలోని మనము జీవించే సమయాల్లోని ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనము దేవుడిని మాత్రమే సేవించాలి. మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మాత్రము ప్రచురించే వారిగా మనము ఉండాలి. ఈరోజు మీరు చేసే పనిలోని, మీరు చేసే ప్రయత్నాలలోని విఫలము కనిపిస్తుందా? ఎందుకు విఫలం కనిపిస్తుంది అన్న ప్రశ్న మీ హృదయంలోని ఉన్నట్లయితే మీ ఆత్మీయ జీవితము ఎలా ఉంది? దేవునితోటి మీరు కలిగి ఉన్న సాంగత్యము ఎలా ఉంది? ద కనెక్షన్ బిట్వీన్ యూ అండ్ గాడ్, దేవునికి మీకు మధ్య కనెక్షన్ ఏ విధంగా ఉంది? నేను దేవునితోటి సరిగానే ఉంటున్నాను అని అన్నట్లయితే నిజంగానే సరిగా ఉంటున్నారా? నిజంగానే మీరు చేయవలసినంత మీరు చేస్తున్నారా? మనము కొంచెం సేపు చేసిన దానికి మనము సరిగా ఉన్నాము అని అనుకోవడము నిజంగా అది మన వెరితరం అవుతుంది. మరలా
నేను కొంచెం సేపు 2 నిమిషాలు యేసయ్యా యేసయ్యా అని అనేసి మన పనులు మనము చేసుకుంటే దేవుని చిత్తము ఏ విధంగా నెరవేర్చగలుగుతాము, దేవుని ఇష్టము ఏ విధంగా మనము పాటించగలుగుతాము, దేవునికి ఇష్టానుసారంగా ఎలాగ జీవించగలుగుతాము. సో ఈరోజు మనము ఎంతో మన సమయము ఎవరికి ఎక్కువసేపు ఇస్తున్నాము? ఈ లోక ఆలోచనలకు మనం ఎక్కువ సమయాన్ని ఇస్తున్నామా, లేకపోతే దేవుని ఆలోచనలకు మనము ఎక్కువ సమయం ఇస్తున్నామా? ఈ లోక పనులకు మనం ఎక్కువ సమయం ఇస్తున్నామా, దేవుని పనులకు మనం ఎక్కువ సమయం ఇస్తున్నామా? ఇది మనము ప్రశ్నించుకోవాలి. ఇది మనము మన జీవితంలోని కరెక్ట్ చేసుకోవాలి. ఈరోజు అనేక మంది ఈ లోకపు బర్డన్స్ వీటన్నిటిని మీద వేసుకొని ఈ లోకానుసారంగా జీవిస్తూనే ఉన్నారు తప్ప దేవునికి నేను సమయం ఇవ్వాలి అని చెప్పి ఆలోచన ఉండట్లేదు కదండి. దేవునితో మాట్లాడుకునేటప్పుడు కూడా ఈ లోకం కోసమే అడగడం కదా. చాలాసార్లు మనము గమనించేదేంటి, మనము ఎక్కువ శాతము ప్రార్థన చేసేది ఏంటండి, దేవా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నా పనిలోని నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు. ఇదే ప్రార్థన ఉంటుంది కదా. గంటల తరబడి మీరు ఇదే ప్రార్థన చేసినా అందులోని అభివృద్ధి కనిపించదు. ఎందుకంటే మనము ప్రార్థన చేసేటప్పుడంట మన కోసమన్నా ఇతరుల కోసం మనము ప్రార్థన చేస్తే మన జీవితాల్లోని మనము ద్వారాలు తెరవబడము మనము చూడగలుగుతామంట. ఎందుకంటే మనము దేవుని బిడ్డల కోసము ఆలోచిస్తున్నాము. మనము దేవుని బిడ్డలమని మనకు ఆల్రెడీ తెలుసు. మనకి ఏది కావాలో మన పరలోకపు తండ్రికి సమస్తము తెలుసు. మన తల్లి మన తండ్రి మనల్ని ఎంతో అల్లారు ముద్దుగా ప్రేమిస్తూ మనల్ని పెంచుతుంటే ఆ పరలోకపు తండ్రి మనల్ని సృష్టించి ఉన్నాడు. ఈ లోకపు తండ్రులే మనల్ని మంచిగా చూసుకుంటే మన పరలోకపు తండ్రి మనల్ని సృష్టించిన సృష్టికర్త తండ్రి అని పిలుచుకునే భాగ్యాన్ని ఇచ్చిన ఆ దేవుడు ఆయన మనల్ని సరిగ్గా చూసుకోడా? ఆయన మనల్ని అన్నిటికన్నా మించి ఆశీర్వదిస్తాడు. అంత గొప్ప దేవుడిని మనము సేవిస్తున్నామంటే ఎంతో గొప్ప విషయము. కానీ ఈరోజు ఆయన ముందుకి వచ్చి ఆయన ఎదుట మోకరిల్లి ప్రార్థించేటప్పుడు ఏమి అడుగుతున్నారు? దేనికోసము ఎక్కువ మీరు అడుగుతున్నారు? దేవాన్ని బిడ్డలు అని చెప్పి మీరు ప్రార్థించగలుగుతున్నారా? దేవుని బిడ్డలైన ఈ లోకము ఎంతగా పాడైపోతుందండి, ఎంతగా పతనమైపోతుంది, ఎంతగా ఈ లోకము సాతాను ద్వారా బంధకములలోని కూరుకుపోయింది. మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? ఎంతగా లోకము నలిగిపోతుంది. ఎన్నో ఆత్మలు ఎన్నెన్నో సంఖ్యల ద్వారా బంధింపబడి ఉన్నప్పుడు ఈరోజు మీకు దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, మీకు దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చాడు. దేవునిలోని ఆనందించడానికి బయట ఉన్న ఈ సాతాను ద్వారా బంధింపబడిన మీతో సహోదరులకు వారు బంధింపబడి ఉన్నారే, వారు స్వతంత్రులుగా అవ్వి వారు దేవుని స్తుతించడం మీకు ఇష్టం లేదా? ఈరోజు మనము చేయవలసింది ఎంతో అధికంగా మనకి దేవుడు చెప్తున్నాడు. మనతో ఉన్నవారే కదా, దేవుని బిడ్డలే కదా, మన సహోదరులే కదా, అందరినీ దేవుడు సమానంగా ఏర్పరిచిన వాడే కదా, అందరినీ దేవుడు సమానంగా చూసే దేవుడే కదా. ఈరోజు వారు నశించిపోతున్నట్లయితే, వారు కష్టపడుతున్నట్లయితే, వారు వేదనల గుండా వెళ్తుంటే ఆ రోజు నువ్వు నన్ను ఇది అన్నావు అందుకే నీకు ఇది అయ్యింది అని శపించడం ఎందుకండి? వై కర్సింగ్ ఇన్స్టెడ్ బ్లెస్? మీరు దీవించండి కానీ శపించవద్దు అని బైబిల్ సెలవిస్తుంది. మీరు శపించేవారిగా మీరు ఉండాలని చెప్పి దేవుడు ఆశించట్లేదు. మనం ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉండాలి, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అనే దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కానీ మన ద్వారా ఎప్పుడు మనం ఇతరుల్ని తీర్పు తీర్చేవారుగా కానీ, జడ్జ్ చేసేవారుగా కానీ, వారిని శపించేవారుగా కానీ ఉండాలని చెప్పి దేవుడు కోరుకోలేదు. సో మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? దేవుని ఎదుటకు వచ్చి కూడా నా శత్రువులు వారిని ఇలాగ చేయదేవా, వారిని అలాగ చేయంటే దేవుడు వినడు. ఎప్పుడైతే మనము దీన మనస్సు కలవారమై
మనల్ని వారు బాధించినప్పటికీ పర్వాలేదు దేవా, వారిని దీవించు దేవా, వారిని నువ్వు మార్చుకో దేవా, వారిని నీ చేతికి అప్పచెప్తున్నాను, నువ్వు వారి హృదయాన్ని మార్చయ్యా అని ప్రార్థించినట్లయితే దేవుడు మీ హృదయాన్ని దృష్టించే దేవుడు, మీ ఆలోచనలను దృష్టించే దేవుడు. కాబట్టి మనము క్షమాహృదయము కలిగి, ఎన్ని తప్పులు మనము చేయలేదండి, మన పాస్ట్లోని మనము ఎన్ని తప్పులు చేయలేదు, ఎన్నిసార్లు దేవుణ్ణి గాయపరచలేదు. అంత గాయపరిచినా, అంత బాధ పెట్టినా దేవుడు మనల్ని క్షమించాడే. ఈరోజు వారు చేసిన ఒక చిన్న తప్పును బట్టి మనము వారిని క్షమించలేకపోతే దేవుని ప్రేమ ఏ విధంగా వారిలోని కనపరచబడుతుంది, దేవుని ప్రేమ ఏ విధంగా మన ద్వారా వారికి కనపరచబడుతుంది. సో మనము బహు జాగ్రత్త గల వారమై దేవుని ప్రేమ చూపించుట యందు, ప్రార్థన యందు మనము నిలకడగా ఉండాలి. ఆశతోటి దేవుని వాక్యాన్ని అపేక్షించే వారిగా మనం ఉండాలి. ప్రేమ చూపిస్తూ, క్షమిస్తూ మనమందరం ముందుకు వెళ్ళాలి అని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి మనము దేవుని నామాన్ని మహిమపరిచేవారుగా ఉండి, దేవుని మార్గాలలోని నడుస్తూ దేవుని స్తుతించేవారుగా ఉండాలని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి దేవునికి మహిమకరంగా మనమందరము జీవిద్దాము. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. షలోమ్.